వెల్కమ్ టు అమర్ నాలెడ్జ్. టెట్ మరియు డిఎస్సిలో భాగంగా ఈరోజు నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. టెట్లో అత్యధికంగా మార్కులు వచ్చే చాప్టర్ నెంబర్ సిస్టమ్. దగ్గర దగ్గర 8 నుంచి 10 బిట్స్ వరకు మనకు ఈ నెంబర్ సిస్టంలో మనకు వస్తాయి. నెంబర్ సిస్టంలో మనకు ఫస్ట్ మనకు తెలియాల్సింది, సో ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎలాగానో తెలుగులో అక్షరమాల ఎలాగానో మనకు ఈ మ్యాథ్స్లో డిజిట్స్ అనే వాటి గురించి తెలియాలి. ఈ డిజిట్స్ అంటే ఏంటి అంటే అంకెలు అని తెలుగులో ఉంటాము. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటి వరకు ఆర్ కాల్డ్ డిజిట్స్ అంటాం. సో ఈ డిజిట్స్ కాంబినేషన్నే మనము నెంబర్స్గా డిస్కస్ చేస్తాం. నెంబర్స్ అంటే ఏంటి అంటే ద కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఆర్ కాల్డ్ నెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 to నెంబర్ తీసుకుని 3 to 32ను ఎలా రాస్తాం, 3 2గా రాస్తాం. 3 మరియు 2 నెంబర్స్ యొక్క కాంబినేషనే 32. అదే 345 3 and 3, 4, 5 దీస్ 3 డిజిట్స్ కాంబినేషన్ ఈజ్ 345. 986 అనే 9, 8, 6 డిజిట్స్ యొక్క కాంబినేషన్. ఇవన్నీ 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా నెంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకొని నెంబర్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. ఇలా ఇన్ఫినిటీ నెంబర్స్ను మనం ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనము గుర్తించాల్సింది ఏంటంటే జీరో, నోట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. జీరో ఈజ్ ఏ ఇన్సిగ్నిఫికెంట్ డిజిట్, అంటే జీరోకు ఎటువంటి విలువ అనేది ఉండదు. ఈ జీరోను నెంబర్స్ అంటే 1 to 9 డిజిట్స్ బిట్వీన్ ఎనీ 1 డిజిట్ చేయగలం. వాటి మధ్యలో మనం ఇన్సర్ట్ చేయగలిగితే 1 0 తీసుకుంటే 10, 5 0 తీసుకుంటే 50, 3 0 0 తీసుకుంటే 300. ఇలా మనం వాల్యూ అనేది పెంచడానికి ఆస్కారం ఉంది. అంటే జీరో యొక్క విలువ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇది ఎప్పుడు కూడా ఎటువైపు ఉండాలి, మనం రాసేటప్పుడు కుడివైపున రాసుకుంటే నెంబర్కు దీని యొక్క విలువ పెరుగుతుంది. ఎడమ వైపున రాసడం వల్ల నెంబర్కు దాని విలువ ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి మనము ఎప్పుడైనా సరే జీరోకు విలువ పెరగాలంటే కుడివైపుకే మనం రాసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. నెంబర్ ఆఫ్ డిజిట్స్, స్మాలెస్ట్ నెంబర్, డిజిట్, నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ తెలుసు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్. ఈ సింగిల్ డిజిట్ నెంబర్లో లీస్ట్ డిజిట్ ఏంటిదంటే 1. గ్రేటెస్ట్ డిజిట్ లేదా గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి అవుతుందంటే 9. అదేవిధంగా వచ్చేసి 2 డిజిట్ నెంబర్లో స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 10. ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 99. 3 డిజిట్ నెంబర్స్లో ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈస్ 999. స్మాలెస్ట్ వచ్చేసి 100 అవుతుంది. అదేవిధంగా 4 డిజిట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ వచ్చేసి 1000. గ్రేటెస్ట్ నెంబర్ 9999. 5 డిజిట్స్ నెంబర్ చెక్ చేస్తే మనకు ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈస్ 10,000. ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఈస్ 99,999. అదేవిధంగా 6 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 1 lakh. గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ 9,99,999. అదేవిధంగా 7 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 10 lakh, గ్రేటెస్ట్ నెంబర్ 99,99,999. అదేవిధంగా 8 డిజిట్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 1 crore, గ్రేటెస్ట్ నెంబర్ 9,99,99,999. సో ఇది స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్. అలా కాకుండా ఇంకా ఇందులో ఏమవుతుందంటే హౌ మెనీ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్, హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అని అంటారు. ఒకవేళ మనం సింగిల్ డిజిట్ నెంబర్స్ తీసుకుంటే డిస్కస్ చేసాము 10 అని, ఇంక్లూడింగ్ జీరో. 2 డిజిట్ నెంబర్స్ తీసుకుంటే మనకు 2 డిజిట్ నెంబర్స్ అంటే 10 నుంచి స్టార్ట్ అయ్యి 99 వరకు మొత్తము 92 డిజిట్ నెంబర్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి 92 డిజిట్స్ నెంబర్స్. సో ఆ 92 డిజిట్ నెంబర్స్ ఎలా అంటే ఇక్కడ చూడండి, ద గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్లో నుంచి ద గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్ తీసేస్తే మనకు వచ్చే వాల్యూ 90. సో అదేవిధంగా ద గ్రేటెస్ట్
2 డిజిట్ నెంబర్లో నుంచి సింగిల్ డిజిట్ నెంబర్ ఎలా తీసేసామో అదేవిధంగా స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ తీసేసినా కూడా మనకు వచ్చే వాల్యూ 90. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ నెంబర్స్ మనం కనుక్కోవడానికి ఒక ఈజీ ప్రాసెస్. సో అలా చేస్తే నెంబర్ ఆఫ్ నెంబర్స్ను మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 డిజిట్ నెంబర్స్ వచ్చేసి 90 ఉంటాయి, 3 డిజిట్ నెంబర్స్ 900, 4 డిజిట్ నెంబర్స్ 9000, 5 డిజిట్ నెంబర్స్ 90,000, 6 డిజిట్ నెంబర్స్ 9 lakh, 7 డిజిట్ నెంబర్స్ 90 lakh, అదేవిధంగా 8 డిజిట్ నెంబర్స్ వచ్చేసి 9 crore. ఇలా మనము చెప్పుకుంటా పోతే ఇవి నెంబర్ ఆఫ్ నెంబర్స్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఈ టేబుల్కి సంబంధించి ఒక 3 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తే ద నెంబర్ డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ ద 5 డిజిట్ నెంబర్. ఇక్కడ మనం ఏమైనా అడుగుతున్నాడంటే గ్రేటెస్ట్ లేదా లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటిది? 99,999. ఈ లార్జెస్ట్ నెంబర్కు నుంచి మనకు డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. సో స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ 10,000 అవుతుంది. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే చూడండి, దెన్ 9 నుంచి 1 పోతే 8. సో 89,999. 89,999 అంటే ఇది మనం చెక్ చేసుకుంటే 4th ఆప్షన్ కింద మనం చెక్ చేయాలి. ఇది ఒక మోడల్ ప్రాబ్లం. సో ఇదే టేబుల్ మీద ఇంకొక 2 మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటిది అని అడుగుతుంది. ద స్మాలెస్ట్ 4 డిజిట్ అంటే మనకు 1000. ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ 1000. అదేవిధంగా ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 3 digits ఈజ్ డాష్ అంటే మనకు కావాల్సింది ఏంటిది? 3 digit నెంబర్. గ్రేటెస్ట్ 3 digit నెంబర్ 999. అదేవిధంగా లీస్ట్ 3 digit నెంబర్ లేదా స్మాలెస్ట్ 3 digit నెంబర్ 100. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది? 9 + 1 10. అంటే మనకు వచ్చే ఆన్సర్ దీన్ని యాడ్ చేస్తే 1099 అని అవుతుంది. 1099 అనేది ఆప్షన్ నెంబర్ 1గా తీసుకుంటాం. 1099. సో 1000 కాబట్టి ఆప్షన్ నెంబర్ 1గా తీసుకుంటాం. సో అదేవిధంగా ఇక్కడ చూడు, నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ టేబుల్ వర్క్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. దీని తర్వాత సక్సెసార్ ఆఫ్ ఏ నెంబర్, ప్రిడెసెసర్ ఆఫ్ ఏ నెంబర్. సో సక్సెసార్ నెంబర్స్ అంటే ప్రిడెసెసర్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే సక్సెసార్ నెంబర్స్ అంటే సక్సెసార్ నెంబర్ లేదా ప్రిడెసెసర్ నెంబర్. సో ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ n, if the given number is n, then its successor number is n plus 1. ఈ సక్సెసార్ నెంబర్ని తెలుగులో మనం ఉత్తరగామి సంఖ్య, అదేవిధంగా ఉత్తరగామి సంఖ్య అంటాం. అంటే మనం తర్వాత వచ్చే సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకున్నాము. వాట్ ఈస్ ద సక్సెసార్ ఆఫ్ 9? సక్సెసార్ ఆఫ్ 9 తీసుకుంటే 9 + 1గా తీసుకుంటాం. 9 + 1 అనేది 10. అంటే ద సక్సెసార్ ఆఫ్ 9 ఈజ్ 10. అదే సక్సెసార్ ఆఫ్ 15 తీసుకుంటే 15 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. సక్సెసార్ ఆఫ్ 15 ఏమవుతుందంటే 16 అవుతుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద సక్సెసార్ ఆఫ్ 27 ఈజ్ డాష్ అన్నారు. అంటే మనం ఏమని చెప్పొచ్చు? 27 + 1 28గా మనం రాయొచ్చు. అదేవిధంగా ప్రిడెసెసర్ ఆఫ్ ఏ నెంబర్. ప్రిడెసెసర్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ద గివెన్ నెంబర్ ఈజ్ n, then its predecessor number is n minus 1గా తీసుకుంటాం. సో n minus 1 ఫర్ ఎగ్జాంపుల్ మనము 96 తీసుకున్నాం. 96కు ప్రీడెసెసర్ నెంబర్ ఎంత అంటే 96 - 1 ఈజ్ ఈక్వల్ టు 95గా తీసుకుంటాం. అదేవిధంగా 100 అనే నెంబర్ తీసుకుంటే ఈ 100 అనే నెంబర్కు మనకు ప్రీడెసెసర్ నెంబర్ కావాలంటే 100 - 1 చేస్తే అప్పుడు ఎంత వస్తుంది? మనకు 99. అంటే దీన్ని తెలుగులో ప్రీడెసెసర్ నెంబర్ను పూర్వగామి సంఖ్య అంటే దానికి ముందున్న సంఖ్యను మనము ముందున్న సంఖ్యను పూర్వగామి సంఖ్య అని, తర్వాత ఉన్న సంఖ్యను ఉత్తరగామి సంఖ్యగా మనం చెప్పుకున్నాం. అంటే సక్సెసార్ అండ్ ప్రీడెసెసర్. ఇది బేసిక్ కాన్సెప్ట్స్. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద మళ్ళీ ఓ ప్రాబ్లం ఉంది.
predecessor of the smallest 2-digit number is అన్నాడు. అంటే స్మాలెస్ట్ 2-digit నెంబర్ అంటే 10 మైనస్ 1. సో ప్రీడెసర్ అన్న కాబట్టి -1 చేస్తే అప్పుడు 9 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ కింద మనం సో ఈ విధంగా సక్సెసర్ ప్రీడెసర్ అంటే నెంబర్ సిస్టంలో బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ.